Hi to all, and my name is Ramaditya, taking Indian polity for various competitive examinations, and I have attended twice for civil service interview with public administration optional, and I have taken the classes for civil services as well as the group 1 and group 2. Today, ఈరోజు మనం భారత రాజ్యాంగం గ్రూప్ 2కే కోసం కాకుండా గ్రూప్ 1 ప్రిలిమినరీకి కూడా ఉపయోగపడే విధంగా మన క్లాస్ ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు మీడియం అనగానే కేవలం తెలుగు పదాలే గుర్తుపెట్టుకోకుండా కొన్ని అవసరమైన పదాలు ఇంగ్లీష్లో కూడా తెలుగు మీడియంలో గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనకి రేపు పొద్దున ప్రశ్నాపత్రం వచ్చినప్పుడు ప్రశ్న తెలుగులోని ఇంగ్లీష్లోని రెండు మాధ్యమాల్లో కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక లోపాల వల్ల తెలుగులో ప్రశ్న కనుక తప్పుగా ప్రింట్ అయ్యి ఇంగ్లీష్లో రైట్గా ప్రింట్ అయితే పరీక్షలో ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కేవలం ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి అవసరమైన వేళకు ఎక్కడెక్కడ పదాలు ఇంగ్లీష్లో అవసరం అవి కూడా ఇంగ్లీష్లో చెప్తారండి. అంటే తెలుగు మీడియం అనగానే కేవలం తెలుగు మీడియం పదాలు మాత్రం దృష్టి పెట్టుకోవద్దు, అది ముఖ్యంగా గమనించుకోండి. సరే, మనం సిలబస్లోకి వెళ్ళే ముందు అసలు ఏదైనా ఒక పోటీ పరీక్షని క్రాక్ చేయాలి అంటే పోటీ పరీక్షను మనం సునాయాసంగా చాలా కన్వీనియంట్గా ఎటువంటి పెద్ద స్ట్రెస్ లేకుండా అధిగమించాలి, మనం కావాలనుకున్న ఉద్యోగం మనకు దక్కించుకోవాలి, సాధించుకోవాలనుకుంటే కావలసిన ముఖ్యమైన ప్రీరిక్విసైట్స్ అంటాం. ప్రీరిక్విసైట్స్ అంటే ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే కోచింగ్ సెంటర్లు, మెటీరియల్లు, ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాలా, ఖచ్చితంగా ఇవి కాకుండా ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మనకి ఒకటి కాన్సెప్చువల్ క్లారిటీ, అనలిటికల్ ఎబిలిటీ అండ్ టైం మేనేజ్మెంట్. అంటే విషయ పరిజ్ఞానం, విశ్లేషక సామర్థ్యం, సమయ పాలన. ఈ మూడు కనుక ఖచ్చితంగా ఉంటే అది ఏ స్థాయి పరీక్ష అయినా కూడా మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. రైట్, ఈరోజు మనం భారత రాజ్యాంగం యొక్క ఆవిర్భావ వికాసాలు అంటే భారత రాజ్యాంగ చరిత్ర, దీన్నే మనకి ఇంగ్లీష్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఏంటి భారత రాజ్యాంగ చరిత్ర ఏంటి అని ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. ఏంటి రాజ్యాంగం ఉండే చరిత్ర ఏంటి అంటే ఇందులో ఏం చదువుకుంటామంటే మనం ఏ రాజ్యాంగం అయినా ప్రపంచంలో ఏ రాజ్యాంగం అయినా దాని యొక్క ఆవిర్భావ వికాసాల వెనక ఆయా సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల యొక్క ప్రభావం ఎంతో కొంత ఆ యొక్క దేశ రాజ్యాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశ పరిపాలన అంశాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలు ఏంటి, ఆ చట్టాల యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనేవి మనం ఈరోజు భారత రాజ్యాంగ చరిత్రలో మనం ముఖ్యంగా చర్చించుకోబోతున్నాం. అయితే దీనికన్నా ముందు బేసిక్గా ఒక ప్రశ్న ఏంటంటే మనం జనరల్గా ఇండియన్ పాలిటీ అంటాడు సిలబస్లో మనకి, కానీ ఈ ఇండియన్ పాలిటీ పేరుతో మనం చదివేది ఏంటి, ఏం చదువుతామంటే మళ్ళీ రాజ్యాంగమే చదువుతాం. మరి నేనేమంటానంటే సిలబస్లో భారత రాజ్యాంగం అని ఇవ్వచ్చు కదా, ఇండియన్ పాలిటీ అని ఎందుకు ఇవ్వడం, ఎందుకు చదివేదేమో రాజ్యాంగం చదువుతాం, సిలబస్లో చెప్పేదేమో ఇండియన్ పాలిటీ అంటాడు. సో ఎందుకు పాలిటీ అనే పదాన్ని మెన్షన్ చేశారు, అసలు పాలిటీ అంటే ఏంటి, ఇది 2012 గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న అండి. వాట్ ఈజ్ మెంట్ బై వర్డ్ పాలిటీ, పాలిటీ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఇక్కడ పాలిటీ అంటే ప్రభుత్వ విధానం, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం తీసుకున్నా ఆ ప్రజాస్వామ్య దేశం యొక్క పరిపాలన అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటుందండి. సో ఆ ప్రభుత్వ విధానం అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. సో మనం భారతదేశ ప్రభుత్వ విధానం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగం చదువుతున్నాం. పాలిటీ అని చెప్పి రాజ్యాంగం చదవడానికి కారణం ఏంటంటే ఇది పాలిటీ అనేది మనకి ప్రభుత్వ విధానం. ఏ ప్రపంచంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానం అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగం ప్రకారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వ విధానం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగం చదువుతాం. రైట్, ఇప్పుడు ఏంటి భారత రాజ్యాంగ చరిత్ర అనేది ఒకసారి తీసుకుంటే మనకి భారతదేశానికి బ్రిటిషర్లు మనకి 1600 ADలో వచ్చారండి. బ్రిటిషర్సే డైరెక్ట్గా వచ్చారంటే బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి
అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కొన్ని పర్మిషన్లు ఇచ్చింది. ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వం తరపునే భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం. నిజంగా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాపారం చేయడమేనంటే ఖచ్చితంగా కాదండి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశాన్ని కూడా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక చిన్న కాలనీగా, అంటే బ్రిటిష్ పాలిత దేశంగా మార్చడం వాళ్ళ యొక్క ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం. కాకపోతే ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం మీద మాత్రమే దృష్టి పెట్టింది. భారతదేశ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. కానీ వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం అయిన భారతదేశ రాజకీయాల మీద బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ముద్రని వేయాలి అంటే భారతదేశ రాజకీయాలపైన బ్రిటిష్ ప్రభుత్వం ముద్రను ఏ విధంగా వేస్తారు, భారతదేశాన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతంగా ఎలాగ మార్చాలి అంటే ఖచ్చితంగా భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక జోక్యం కల్పించుకునే అవకాశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాలి. ఆ అవకాశం మొదటిసారిగా ప్లాసీ యుద్ధం తర్వాత వచ్చినా కూడా అది నామమాత్రంగానే వచ్చింది. కానీ భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం, ప్రభావవంతమైన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం మొదటిసారిగా 1674లో జరిగిన బక్సార్ యుద్ధం తర్వాత 1764 బక్సార్ యుద్ధం తర్వాత భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. అయితే ఏం జరిగింది? ఆ యుద్ధం తర్వాత ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అంత మహత్కరమైన అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆ బక్సార్ యుద్ధంలో అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II ఓడిపోవడం జరుగుతుందండి. సో ఓడిపోయాడు కాబట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సా ఈ 3 ప్రాంతాలపైన దివానీ హక్కుల్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పి గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు, గ్రూప్లో అడిగాడు, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉన్న పాయింట్ ఇది. సో అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి షా ఆలం II ఈ 3 ప్రాంతాలపైన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులను ఇవ్వడం జరుగుతుంది. అయితే దివానీ హక్కులు అంటే ఏంటి అనే ప్రశ్న మళ్ళీ రావచ్చు మనకి. దివానీ హక్కులు అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసే అధికారం మరియు సివిల్ జస్టిస్ న్యాయపరమైన అధికారాలు, ఈ రెండింటిని కలిపి దివానీ హక్కులు అంటారండి. ఈ దివానీ హక్కుల్ని బక్సార్ యుద్ధం తర్వాత అప్పటి మొఘల్ చక్రవర్తి షా ఆలం II బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సా ఈ 3 ప్రాంతాలపైన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. సరే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను మెరుగుపరిచే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం అనేకమైన రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చిందని. అనేకమైన రాజ్యాంగ సంస్కరణలు మనం స్థూలంగా 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఎలాగా అంటే ఒకటి దాన్ని ఏమంటే రీఫార్మ్స్ అండర్ కంపెనీ రూల్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్న సమయంలో తీసుకొచ్చిన సంస్కరణలు అవి 1773 to 1858. 2 రీఫార్మ్స్ అండర్ క్రౌన్ రూల్, అంటే రాణి పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఇవి 1858 to 1947. ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనని మెరుగుపరిచే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సంస్కరణలు ఏంటంటే ఒకటి కంపెనీ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, 2 రాణి పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు. అసలు కంపెనీ నుండి పరిపాలనా బాధ్యతలు బ్రిటిష్ రాణికి ఎందుకు వెళ్ళాయి ఆ తర్వాత చరిత్ర దానికోసం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటి కంపెనీ పాలనలో వచ్చిన సంస్కరణలు, 2 బ్రిటిష్ రాణి పరిపాలనలో వచ్చిన సంస్కరణలు. అయితే భారతదేశంలో వ్యాపారం చేస్తూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా లాభాలను ఆర్జిస్తున్నది, చాలా లాభాలను గడిస్తున్నది. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం నష్టాలు వస్తున్నాయి. ఏమైపోతుంది ఇది డబ్బంతా? ఇక్కడ చూస్తే కంపెనీ అద్భుతంగా వ్యాపారం చేస్తూ లాభాలను గడిస్తున్నది, కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం నష్టం వస్తున్నది. ఈ డబ్బంతా ఏమైపోతుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల యొక్క లంచగొండితనం, అవినీతి, కరప్షన్, దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వం నష్టాలు రావడం జరిగింది. కాబట్టి భారతదేశంలో కంపెనీ వ్యవహారాలను నియంత్రించడం కోసం, భారతదేశంలో కంపెనీ వ్యవహారాలను రెగ్యులేట్ చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టమే మనకి రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటారండి. దీన్ని రెగ్యులేటింగ్ ఎందుకంటారంటే భారతదేశంలో కంపెనీ వ్యవహారాలని రెగ్యులేట్ చేయడం కోసం లేదా నియంత్రించడం కోసం తీసుకొచ్చిన చట్టం కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటారు.
ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే, మొదటిసారిగా భారతదేశంలో కేంద్రీకృత పాలనకి పునాదులు వేసింది ఈ చట్టం అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కేంద్రీకృత పాలన అంటే ఏంటి ప్రశ్న రావచ్చు మళ్ళీ మనకి. కేంద్రీకృత పాలన అంటే ఏంటంటే, ఈ చట్టం రానంత వరకు కూడా బెంగాల్, మద్రాస్, బాంబే ఈ ప్రెసిడెన్సీలు లేదా రాష్ట్రాలు లేదా ప్రావిన్సీస్ ఏవైనా అనుకోవచ్చు, ఇవి వేటికవి స్వతంత్రంగా ఉండేవి, వేటి చట్టాలు అవే పాస్ చేసుకునేవి. ఈ కేంద్రీకృత పాలన అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో, బాంబే మరియు మద్రాస్ ఈ రెండు ప్రెసిడెన్సీలని బెంగాల్కి ఆధీనులుగా చేసిందండి చట్టం. మొట్టమొదటిగా తీసుకుంటే కేంద్రీకృత పాలనకి పునాదులు వేసింది. ఈ కేంద్రీకృత పాలన వల్ల ఏం జరిగిందంటే, అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్న బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలు బెంగాల్ ప్రెసిడెన్సీకి ఆధీనులుగా చేయడం జరిగింది. సో వీటి చట్టాలను పాస్ చేసిన అధికారం ఇవి కోల్పోయి వీటికి సంబంధించిన చట్టాలు కూడా బెంగాలే పాస్ చేసింది. దీన్నే మనం కేంద్రీకృత పాలన అంటారు. అది మొట్టమొదటి దీని యొక్క ఫీచర్, దీని యొక్క లక్షణం. రెండోది తీసుకుంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలపై పార్లమెంటు పర్యవేక్షణని ఈ చట్టం ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు. అంటే అప్పటి వరకు కూడా కంపెనీ వ్యవహారాలని బ్రిటిష్ పార్లమెంట్ పెద్దగా పట్టించుకునేది కాదు. ఎప్పుడైతే నష్టాల పరంపర కొనసాగుతూ వచ్చిందో, అసలు కంపెనీ భారతదేశంలో ఏం చేస్తున్నది, కంపెనీ వ్యవహారాలపై పార్లమెంటు ఒక కన్ను వేయడం అంటాం కదా మనం. సో అలాగా కంపెనీ వ్యవహారాలపై పార్లమెంటరీ పర్యవేక్షణ చట్టం ఏర్పాటు చేసిందండి. అలాగే మూడో తీసుకుంటే మనకి కంపెనీ వ్యవహారాలని రాజకీయ మరియు పరిపాలన, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంటామండి. కంపెనీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కంపెనీ వ్యవహారాలని రాజకీయ మరియు పరిపాలనా వ్యవహారాలుగా ఈ చట్టం వర్గీకరించింది. అలాగే ఇప్పుడైతే ఈ మద్రాసు, బొంబాయి వీటి యొక్క బాధ్యతలు కూడా బెంగాల్ మీద ఉన్నాయో, బెంగాల్ గవర్నర్కి డిజిగ్నేట్ అంటే కొంచెం ప్రమోషన్ ఇచ్చేలాగా, మనం సాధారణ భాషలో చెప్పుకుంటే ప్రమోషన్ అంటాం కదా, అలాగా బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా ఈ చట్టం మార్చిందండి. బెంగాల్ గవర్నర్ టు బెంగాల్ గవర్నర్ జనరల్. వారెన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. సో అలాగే ఇతనికి ఒక కౌన్సిల్ని కూడా ఇచ్చిందండి. అంటే అతని బాధ్యతలు నిర్వర్తించడంలో అతనికి సహాయం చేయడం కోసం కొంతమంది సభ్యులతో కూడిన కౌన్సిల్ని కూడా ఈ చట్టం ఏర్పాటు చేసింది. ఈరోజు మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతికి సలహాలు సూచనలు అందించడం కోసం ప్రధానితో కూడిన ఒక మంత్రి మండలి ఉండాలని ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 చెప్తుంది. ఆ భావానికి మూలాలు ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయండి. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్కి ఒక కౌన్సిల్ ఇవ్వడం, అతని బాధ్యతలు నిర్వర్తించడంలో అతనికి సహాయ సహకారాలు అందించడం కోసం ఒక కౌన్సిల్ని ఈ చట్టం ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్న దివానీ హక్కుల్లో భాగంగా న్యాయపరమైన అధికారాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయో, వాటి కోసం అని చెప్పి ఒక సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయాలి, భారతదేశంలో ఒక సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయాలి అని చెప్పి చట్టం సూచించింది. అయితే ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, సుప్రీం కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారో అది ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు మొదటిసారిగా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనుంది. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులతో కూడిన ఒక సుప్రీంకోర్టు మొదటిసారిగా కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా కంపెనీ యొక్క వాణిజ్యపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, కంపెనీ వాణిజ్యపరమైన వ్యవహారాలను నిర్వర్తించడం కోసం, వాణిజ్యపరమైన వ్యవహారాలను కొనసాగించడం కోసం ప్రత్యేకంగా ఒక నూతన కార్యాలయాన్ని చట్టం ఏర్పాటు చేసిందండి. ఆ నూతన కార్యాలయం పేరే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో 21 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల్ని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ యొక్క 24 మంది సభ్యుల్ని కూడా ప్రతి 1 సంవత్సరానికి ఎన్నుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, కంపెనీ యొక్క వాణిజ్యపరమైన లేదా వ్యాపారపరమైన కార్యక్రమాల నిర్వహణ మాత్రమే దీని పని, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది. అదేవిధంగా ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం యొక్క 1773నే భారతదేశానికి సంబంధించిన మొదటి లిఖిత రాజ్యాంగంగా ఈ చట్టాన్ని పరిగణిస్తామండి. మొదటి లిఖిత రాజ్యాంగంగా ఈ 1773 చట్టాన్నే మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం రివిజన్లో చూసుకుంటే మనకి
రెగ్యులేటింగ్ చట్టం 1773 భారతదేశ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం పాస్ చేసిన మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు తీసుకుంటే మొదటిసారిగా భారతదేశంలో కేంద్రీకృత పాలనకి పునాదులు వేసింది. సో కేంద్రీకృత పాలన అంటే ఏంటంటే ఈ చట్టం రానంత వరకు కూడా మద్రాసు, బాంబే, బెంగాల్ ఈ మూడు కూడా వేటికవి స్వతంత్రంగా వ్యవహరించేవి. ఈ కేంద్రీకృత పాలనా విధానం వల్ల ఈ మద్రాసు మరియు బాంబే అనేవి బెంగాల్కి ఆధీనులుగా చేయబడ్డాయి. దీస్ టూ వర్ మేడ్ సబార్డినేట్స్ టు ద బెంగాల్ ప్రెసిడెన్సీ. అంటే వీటి యొక్క చట్టాలను పాస్ చేసిన అధికారం కోల్పోయి వీటికి సంబంధించిన చట్టాలు కూడా బెంగాలే పాస్ చేసేది. అది మొదటిది. సెకండ్ వన్ తీసుకుంటే భారతదేశంలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వం లేదా బ్రిటిష్ పార్లమెంట్ యొక్క పర్యవేక్షణ ఈ చట్టం మొదటిసారిగా ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. థర్డ్ వన్ తీసుకుంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని రాజకీయపరమైన వ్యవహారాలు మరియు పరిపాలనాపరమైన వ్యవహారాలుగా ఈ చట్టం వర్గీకరించింది. బెంగాల్ గవర్నర్ను బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చింది. వారెన్ హేస్టింగ్స్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. ఇతనికి సహాయం చేయడం కోసం ఒక కౌన్సిల్, ఒక మంత్రి మండలిని కూడా ఈ చట్టం ఏర్పాటు చేసింది. అదేవిధంగా భారతదేశంలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయాలి అని సూచించింది. సుప్రీంకోర్టు మొదటిసారిగా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో 1774లో ఏర్పాటు జరిగింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులతో కలిపి. అలాగే కంపెనీ యొక్క వాణిజ్యపరమైన వ్యవహారాలను చూడడం కోసం, వాణిజ్యపరమైన వ్యవహారాలను నిర్వర్తించడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఉండే 24 మంది సభ్యులని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈ చట్టాన్నే, రెగ్యులేటింగ్ చట్టాన్నే భారతదేశానికి సంబంధించిన మొదటి లిఖిత రాజ్యాంగంగా ఈ చట్టాన్ని పరిగణించడం జరుగుతుందండి. ఇవి మనకి రెగ్యులేటింగ్ చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు. తర్వాత రెండవ చట్టం పిట్స్ ఇండియా చట్టం 1784. దీన్ని పిట్స్ ఇండియా అని ఎందుకంటారంటే ఈ చట్టాన్ని రూపొందించింది అప్పటి బ్రిటిష్ ప్రధాని అయిన విలియం పిట్స్. ఆయన పేరు మీదుగా దీన్ని పిట్స్ ఇండియా చట్టం 1784 అంటారు. రెగ్యులేటింగ్ చట్టంలో ఉండే లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండే లోపాలని సవరిస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఫస్ట్ వన్, మొదటిసారిగా భారతదేశంలో కంపెనీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ పాలిత ప్రాంతాలు కాదు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. కంపెనీ టెరిటరీస్ యాజ్ ఎ బ్రిటిష్ ప్రావిన్సెస్. అంటే కంపెనీ భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవి కావు. వాటి మీద సర్వ హక్కులు కూడా, వాటి మీద పూర్తి సార్వభౌమాధికారం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి ఈ చట్టం ఫస్ట్ టైం పేర్కొన్నదండి. అంటే కంపెనీ పాలిత ప్రాంతాలని బ్రిటిష్ భూభాగాలుగా ఈ చట్టం గుర్తించిందండి. మొదటిసారిగా కంపెనీ పాలిత ప్రాంతాలని బ్రిటిష్ భూభాగాలుగా ఈ చట్టం గుర్తించింది. అలాగే రెండోది తీసుకుంటే మనం రెగ్యులేటింగ్ చట్టంలో చెప్పుకున్నట్టు భారతదేశంలో కంపెనీ యొక్క పరిపాలన మీద, కంపెనీ వ్యవహారాల మీద పార్లమెంట్ పర్యవేక్షణ ఆ చట్టం ఏర్పాటు చేసిందని చెప్పుకున్నాం. ఈ చట్టం ఏం చేసిందంటే పార్లమెంట్ పర్యవేక్షణ అధికం చేసింది. ఎలాగ అధికం చేసింది అంటే దానికోసం చెప్పి ఈ చట్టం ప్రత్యేకంగా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు జరిగింది. అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అదేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇదేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డు కంపెనీ యొక్క వ్యవహారాలు, సివిల్ వ్యవహారాలు కావచ్చు, మిలిటరీ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండర్లో ఉండేవి. అదేవిధంగా ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారండి. సెటిల్మెంట్ చట్టం. ఇవి ఈ పిట్స్ ఇండియా చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు. మొదటిసారిగా ఏంటంటే కంపెనీ పాలిత ప్రాంతాలని బ్రిటిష్ భూభాగాలుగా ఈ చట్టం గుర్తించింది. అదేవిధంగా కంపెనీ వ్యవహారాలపై పార్లమెంటు పర్యవేక్షణ అధికం చేయడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అంటే మనం చెప్పుకున్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పని ఏంటి అంటే కేవలం వ్యాపార కార్యక్రమాలు చూడడం, వాణిజ్యపరమైన కార్యక్రమాలు నిర్వహించడం. ఇదేంటి అంటే సివిల్, మిలిటరీ ఇలాంటి కార్యక్రమాల కోసం దీన్ని. ఈ విధంగా 2 రకాల పరిపాలన విధానాలు, ఒకటేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంకోటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కాబట్టి ఈ విధానాన్ని మనం ద్వంద్వ పాలన, డయార్కీ అంటారండి. ఇక్కడ మనకి
ద్వంద్వ పాలన రెండు సందర్భాల్లో వస్తుంది. ప్రశ్న ఎలాగా అడిగే అవకాశం ఉంటుంది అంటే, కంపెనీ పరిపాలనలో ద్వంద్వ పాలన ఏర్పాటు చేసిన చట్టం ఏది అంటే మనకి పిట్స్ ఇండియా చట్టం అంటాం. అలా కాకుండా బ్రిటిష్ రాణి సంస్కరణ చెప్పుకున్నాం కదా, ఆ రాణి పరిపాలన సందర్భంలో ద్వంద్వ పాలన చట్టం ఏంటంటే అది 1919, అదేంటి తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది మొదటిసారిగా భారతదేశంలో ద్వంద్వ పాలన లేదా డయార్కీని ప్రవేశపెట్టింది. ఎలాగంటే ఒక పక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంకొక పక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ విధంగా రెండు రకాల పరిపాలనా విధాలు ఉన్నాయి కాబట్టి మనకి ద్వంద్వ పాలన అంటాం. ఇది మనకి పిట్స్ ఇండియా చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలండి. తర్వాత తీసుకుంటే చార్టర్ చట్టం 17. చార్టర్ అంటే ఒక అగ్రిమెంట్, అంటే ప్రతి 20 సంవత్సరాలకి కూడా భారతదేశంలో కంపెనీ పరిపాలన పొడిగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందండి. సో అందులో వచ్చిన మొదటి చట్టమే చార్టర్ చట్టం 1793. ఇప్పుడు ప్రతి రెండు చార్టర్ చట్టాల మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే మనకి 20 years ఉంటుంది. అంటే మొదటిది 1793, తర్వాత చార్టర్ చట్టం ఎంత అవుతుంది ప్లస్ 20 years. 1793 ప్లస్ 20 years 1813, మళ్ళీ ఇంకొక 20 years 1833, ఇంకొక 20 years 1853. సో ప్రతి చట్టంలో ఆ చట్టం యొక్క ముఖ్య లక్షణాలతో పాటు కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తున్నాం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రెండు చట్టాల మధ్య గ్యాప్ మనకి 20 సంవత్సరాలు ఉంటుందని. ఓకే, ఈ యొక్క పరిమాణ క్రమంలో వచ్చిన మొదటి చార్టర్ చట్టమే 1793. ఈ చార్టర్ చట్టం 1793 యొక్క ముఖ్య లక్షణాలు ఒకసారి చూసుకుంటే మనకి భారతదేశంలో నగరపాలక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ అంటామండి. నగరపాలక సంస్థలకి చట్టపరమైన గుర్తింపు కల్పించింది చట్టం. ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం గేవ్ ద స్టాచ్యుటరీ రికగ్నిషన్ టు ద అర్బన్ లోకల్ బాడీస్. అంటే భారతదేశంలో నగరపాలక సంస్థలకి చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది. అలాగే మనకి ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి ఉన్నది. మనకి ఉపరాష్ట్రపతి చేసే ముఖ్యమైన పనులు ఏంటి అంటే, ఒకటి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం, రెండు ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి కనుక ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. రైట్. అలాగే ఇక్కడ కూడా గవర్నర్ జనరల్ లేని సందర్భంలో ఏదైనా కారణాల వల్ల గవర్నర్ జనరల్ పదవి కనుక ఖాళీ అయితే అతని యొక్క బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఒక వైస్ ప్రెసిడెంట్ని నియమించే అధికారం ఈ చట్టం గవర్నర్ జనరల్ కల్పించిందండి. వైస్ ప్రెసిడెంట్ నియమించే అధికారం ఈ చట్టం గవర్నర్ జనరల్ కల్పించడం జరిగింది. ఇది మనకు 1793 యొక్క ఇంపార్టెంట్ లక్షణాలు ఈ రెండు అండి. పరీక్షలు ఇక్కడ మనకు కావాల్సింది, పరీక్షకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేర్చుకుంటామండి. రైట్. సో చార్టర్ చట్టం 1793 తీసుకుంటే మొదటిసారిగా భారతదేశంలో నగరపాలక సంస్థలకి చట్టబద్ధత కల్పించింది. అదేవిధంగా ఏదైనా ఈరోజు మనకు తీసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం, ఆర్టికల్ 62 ప్రకారం ఏదైనా కారణాల వల్ల కనుక రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైనా కారణాల వల్ల కనుక గవర్నర్ జనరల్ పదవి ఖాళీ అయితే అతని స్థానంలో విధులు నిర్వర్తించడం కోసం ఒక వైస్ ప్రెసిడెంట్ నియమించే అధికారం ఈ చట్టం గవర్నర్ జనరల్ కల్పించిందండి. ఇవి రెండు ముఖ్య లక్షణాలు. ఇది 1793. మొదటిది భారతదేశంలో నగరపాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నగరపాలక సంస్థలకి చట్టపరమైన గుర్తింపు కల్పించింది. అదేవిధంగా ఏదైనా కారణాల వల్ల కనుక గవర్నర్ జనరల్ పదవి ఖాళీ అయితే ఆ స్థానంలో ఆ మేరకు అతని విధులు నిర్వర్తించడం కోసం ఒక వైస్ ప్రెసిడెంట్ నియమించే అధికారం గవర్నర్ జనరల్కి ఈ చట్టం కల్పించిందండి. ఇవి ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు. ఇంత మనం చెప్పుకున్నట్టు ప్రతి చట్టం టెక్స్ట్ తీసుకుంటే 20 సంవత్సరాలు చెప్పుకున్నాం. సో 1793 అయిపోయింది. తర్వాత 20 సంవత్సరాలు కలుపుకుంటే మనకి చార్టర్ చట్టం 1813. ఈ చార్టర్ చట్టం 1813 యొక్క ముఖ్య లక్షణాలు తీసుకుంటే మొదటిసారిగా ఫస్ట్ వన్ మనం చూసాం. 1773 నుండి భారతదేశంలో వ్యాపారం చేసే అధికారం, వ్యాపారం చేసే హక్కు లేదా పర్మిషన్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉన్నాయి తప్ప ఇంగ్లాండ్లో ఉండే వేరే ఏ ఇతర కంపెనీలకి పర్మిషన్ ఉండేది కాదండి. కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఆ యొక్క అనుమతులు ఉండేవి. దీన్ని ఏమంటామంటే గుత్తాధిపత్యం అంటాం, మోనోపోలీ అంటాం. అంటే ఇంకే కంపెనీ లేదు, కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేసుకునే అధికారం లేదా అనుమతి బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీకి ఇచ్చింది. సో ఈ చట్టం ఏం చేసిందంటే మొదటిసారిగా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిందండి.
ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది అంటే గుత్తాధిపత్యం రద్దు. ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందంటే అదే సమయంలో యూరోప్లో నెపోలియన్ కాంటినెంటల్ విధానాన్ని అమలుపరచడం జరిగింది. కాంటినెంటల్ విధానం అంటే ఏంటి అంటే యూరోప్ ఖండంలో ఉండే దేశాలు మాత్రమే యూరోప్లో వ్యాపారం చేయాలి. అతని ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా చూస్తే యూరోప్ అంతా ఒకవైపు ఉంటుంది, ఇంగ్లాండ్ ఒకవైపు ఉంటుందండి. ఇంగ్లాండ్కి యూరోప్కి ఎటువంటి భౌగోళిక సరిహద్దులు లేవు, మధ్యలో ఉండేది మనకి అట్లాంటిక్ ఓషన్. సో దీనికి ఇంగ్లాండ్కి ఎటువంటి భౌగోళిక సరిహద్దులు లేవు కాబట్టి ఇంగ్లాండ్ అనేది యూరోప్ ఖండంలో దేశం కాదు. ఈ కాంటినెంటల్ విధానం అంటే యూరోప్ ఖండంలో ఉండే దేశాలు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేయాలి తప్ప బయట ఖండాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఇంగ్లాండ్ నుంచి వచ్చే వ్యాపారస్తులందరినీ ఈయన బయటకు పంపించడం జరుగుతుంది. ఎక్కువ చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీకి తప్ప ఇంకో దానికి పర్మిషన్ లేదు, అటువైపు చూస్తే నెపోలియన్ రానివ్వట్లేదు. సో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకురావటం వల్ల, అదేవిధంగా ఇంగ్లాండ్లో ప్రోగ్రెసివ్ థాట్స్ అంటాం, అంటే ప్రోగ్రెసివ్ థాట్స్ అంటే ఒక విధమైన చైతన్యపరమైన ఆలోచనలు రావడం వల్ల కావచ్చు, మొత్తానికి కంపెనీ పరిపాలన రద్దు అయిపోయింది. మెకాలే కమిటీ అనేది ఉన్నత విద్యా సంస్కరణల మీద బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అండి. చైర్మన్ మెకాలే. ఆ మెకాలే కమిటీ సిఫార్సుల మేరకి ఆ ₹1,00,000 కూడా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా వ్యాప్తి కోసం ఖర్చు పెట్టడం జరిగిందండి. సో ఏదైనా సరే ఒక విద్యా వ్యాప్తి కోసం, అది భారతీయ విద్య కావచ్చు, ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా వ్యాప్తి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్నది అంటే ప్రభుత్వం ఎంతో కొంత వెల్ఫేర్ ఓరియంటేషన్ అంటాం, అంటే సంక్షేమ దృష్టి ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి ఈ మనకి ఇండైరెక్ట్గా తెలుస్తున్నది. ఏ విద్యైనా పక్కన పెట్టండి, కాదు విద్యా వ్యాప్తి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనలో ప్రభుత్వం విద్యా వ్యాప్తిని కూడా ఆలోచిస్తున్నదంటే సంక్షేమ తరహా దిశగా అడుగులు వేస్తున్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాన్సెప్టు, ఇది సంక్షేమ తరహా విధానం అనేది ఇదే కాన్సెప్ట్ ఈరోజు మనకు భారత రాజ్యాంగంలో ఉండే ఆదేశ సూత్రాల్లో కనిపిస్తుందండి, రైట్. సో ఇంకొకసారి చూసుకుంటే చార్టర్ చట్టం 1813 ముఖ్య లక్షణాలు: భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం, అదేవిధంగా విద్యా వ్యాప్తి కోసం సంవత్సరానికి ₹1,00,000 కేటాయించడం జరిగింది. ఫైనల్గా ₹1,00,000 మెకాలే కమిటీ సిఫార్సుల మేరకి ఇంగ్లీష్ విద్య కోసం వ్యాప్తి చేశారు. అది పక్కన పెట్టుకుంటే ఈ విద్యా వ్యాప్తి అనేది ప్రభుత్వం యొక్క సంక్షేమ దృక్పథాన్ని మనకి ఇండైరెక్ట్గా తెలియజేస్తుందండి. ఇవి మనకి చార్టర్ చట్టం 1813 యొక్క ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ +20 years. చార్టర్ చట్టం 1813 + 20 years అంటే 1833. ఇవి దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు చూసుకుంటే మొదటిసారిగా ఫస్ట్ మనం రెగ్యులేటింగ్ చట్టంలో చెప్పుకున్నట్టు గవర్నర్ జనరల్కి అతనికి ఒక కౌన్సిల్ ఉన్నది కదా. ఈ చట్టం ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ మరియు అతని కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ మరియు అతని కౌన్సిల్ మొత్తాన్ని కలిపి భారత ప్రభుత్వంగా గుర్తించింది. సో ఎప్పుడైతే బెంగాల్ గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ భారత ప్రభుత్వం అయిందో బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన ఆయన భారత గవర్నర్ జనరల్గా మార్చింది చట్టం. మనకి ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టం తీసుకుంటే బెంగాల్ గవర్నర్ నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యారు. ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ నుంచి భారత గవర్నర్ జనరల్ అయ్యారు. అక్కడ వారన్ హేస్టింగ్స్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయితే ఇక్కడ విలియం బెంటిక్ మొదటి భారత గవర్నర్ జనరల్, రైట్. సో బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చింది విలియం బెంటిక్ మొదటి గవర్నర్ జనరల్. అదేవిధంగా ఇది ఎందుకు ఇలా రాసి రాపారంటే మనకి ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అనేది ఒకటి ఉంది, ప్రాథమిక హక్కుల్లో చెప్పుకుంటాం. ఆర్టికల్ 16 ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తిని కూడా తన యొక్క కులం, తన యొక్క మతం, తన యొక్క జాతి, తన యొక్క ప్రాంతం, తన యొక్క లింగ వీటి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిగా ప్రకటించరాదు అని చెప్పి ఆర్టికల్ 16 చెప్తుంది. అదే కాన్సెప్ట్ ఈ చట్టం మొదటిసారిగా ఏం చెప్పిందంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క కుల, మత, లింగ, ప్రాంత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించరాదు అని చట్టం పేర్కొన్నదని. అంటే ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు ఉంటే అది స్త్రీ అయినా పురుషుడైనా ఏ ప్రాంతం వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా సరే ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుగా గుర్తించాలి అని చెప్పింది చట్టం. ఈ చట్టం మొదటిసారిగా ఏ వ్యక్తిని కూడా తన యొక్క కుల, మత, లింగ, ప్రాంత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హుడిగా ప్రకటించరాదు అని చెప్పి ఈ చట్టం పేర్కొన్నది. అదేవిధంగా చట్టాలను రూపొందించడం కోసం లేదా చట్టాలని క్రోడీకరించడం కోసం ఒక న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఈ చట్టం కల్పించిందని.
మొదటి న్యాయ సంఘం యొక్క చైర్మన్ మళ్ళీ ఇందా మనం చెప్పుకున్నట్టు మెకాలే, లార్డ్ మెకాలే మొదటి న్యాయ సంఘం యొక్క చైర్మన్. ఈరోజు కూడా భారత ప్రభుత్వం ప్రతి 3 సంవత్సరాలకి ఒక లా కమిషన్ ఏర్పాటు చేస్తుందని. ఓకే, మొదటి న్యాయ కమిషన్ చైర్మన్ తీసుకుంటే మెకాలే. ఒక న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం ఈ చట్టం గవర్నర్ జనరల్ కల్పించింది. ఇవి చార్టర్ చట్టం 1833 యొక్క. అదేవిధంగా దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వ్యాపారపరమైన కార్యక్రమాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. కేవలం కంపెనీ అనేది ఇప్పుడు కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అంటే ఒక పరిపాలనకు సంబంధించిన అంశాలు మాత్రమే చూసుకోవడం తప్ప ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంకా ఎటువంటి వ్యాపారకరమైన కార్యక్రమాలు కేవలం లేవు. అంటే కంపెనీ యొక్క వాణిజ్య కార్యక్రమాలని రద్దు చేసింది చట్టం. ఇది చాలాసార్లు అడిగాడండి కింది వాళ్ళలో ఏ చట్టం కంపెనీ యొక్క వాణిజ్య కార్యక్రమాలు రద్దు చేసిందని చెప్పి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఏంటంటే మనకి 1833 కంపెనీ యొక్క వాణిజ్యపరమైన కార్యక్రమాలు అనేవి ఈ చట్టం క్లియర్గా రద్దు చేసింది. కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం అది ఒక పరిపాలన సంబంధించిన అంశాలు చూసుకునే ఒకానొక బాడీ, ఒకానొక వ్యవస్థ మాత్రమే తప్ప ఇంకా ఎటువంటి వాణిజ్యపరమైన కార్యక్రమాలు, ఎటువంటి వాణిజ్యపరమైన బాధ్యతలు ఈ కంపెనీకి ఈ చట్టం లేకుండా చేసింది. కంపెనీ యొక్క వాణిజ్యపరమైన కార్యక్రమాలు రద్దు చేయడం. మళ్ళీ చూసుకుంటే 1833 మొదటిసారిగా బెంగాల్ గవర్నర్ జనరల్ మరియు అతని కౌన్సిల్ని భారత ప్రభుత్వంగా గుర్తించింది. ఎప్పుడైతే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే ఆయన భారత ప్రభుత్వంగా మారిపోయాడో బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారత గవర్నర్ జనరల్గా మారాడు. అంటే ఈ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చింది. మొదటి భారత గవర్నర్ జనరల్ మనకు తీసుకుంటే విలియం బెంటిక్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకి ఏ వ్యక్తిని కూడా తన యొక్క కులం, మతం, లింగ, ప్రాంత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిగా ప్రకటించరాదు అని చెప్పి చట్టం పేర్కొన్నది. అదేవిధంగా చట్టాలను క్రోడీకరించడం కోసం, చట్టాలను రూపొందించడం కోసం ఒక న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఈ చట్టం కల్పించింది. మొదటి న్యాయ సంఘం యొక్క చైర్మన్ లార్డ్ మెకాలే. అదేవిధంగా కంపెనీ యొక్క వాణిజ్యపరమైన కార్యక్రమాలు రద్దు చేసింది. కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పరిపాలనకు సంబంధించిన అంశాలను చూసుకుని ఒకానొక వ్యవస్థ మాత్రమే తప్ప ఇంకా ఎటువంటి వాణిజ్యకరమైన బాధ్యతలు ఈస్ట్ ఇండియా కంపెనీకి లేవు ఈ చట్టం ద్వారా. ఇవి మనకి 1833 యొక్క ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ +20 years అంటే 1853 చార్టర్ చట్టం 1853. దీన్ని చూసుకుంటే మనకి ఇక కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏంటంటే మొదటిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈ చట్టం గుర్తించడం జరిగింది. అంతవరకు కూడా శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన బాధ్యతగా ప్రభుత్వం ఎప్పుడూ భావించలేదు. అన్ని కార్యక్రమాలు అది చేసుకుంటూ పోయింది తప్ప అది ఒక ప్రత్యేకమైన బాధ్యత, దానికంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, కార్యాలయం ఉండాలి, దానిలో కొంతమంది సభ్యులు ఉండాలని చెప్పి ఎప్పుడూ భావించలేదు. ఈ చట్టం మొదటిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన ప్రత్యేకమైన కార్యక్రమంగా, ప్రత్యేకమైన బాధ్యతగా ఈ చట్టం ఎప్పుడైతే గుర్తించిందో, ఇంత మనం చెప్పుకున్నాం గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉన్నది అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రత్యేకమైన బాధ్యతగా గుర్తించిందో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏమైపోయిందంటే కౌన్సిల్ 2 రకాలుగా వర్గీకరించింది చట్టం. ఒకటి శాసన నిర్మాణ మండలి, 2 కార్యనిర్వాహక మండలి. సో ఈ శాసన నిర్మాణ మండలిలో కొంతమంది సభ్యులను నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రధానమైన పని ఏంటంటే కేవలం చట్టాలను రూపొందించడం మాత్రమే. సో వీళ్ళ పని ఏంటంటే ఆ చట్టాలు అమలు చేయడం కార్యనిర్వాహక యొక్క పని. సో ఇటువంటి విభజన అనేది మనకి ఇంతకుముందు చట్టాల్లో కనిపించదు. ఎందుకంటే ఆ చట్టాల సందర్భంగా ఆ సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వం అనేది శాసన నిర్మాణ ప్రక్రియని ఒక ప్రత్యేకమైన బాధ్యతగా గుర్తించలేదు. కాబట్టి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన విధిగా గుర్తించింది. కాబట్టి గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ అనేది శాసన నిర్మాణ మండలి మరియు కార్యనిర్వాహక మండలిగా వర్గీకరించడం జరిగింది. ఈ శాసన నిర్మాణ మండలిలో కొంతమంది సభ్యులను నామినేట్ చేసి వాళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే కేవలం చట్టాలను రూపొందించడం మాత్రమే వాళ్ళ పని. వాటిని అమలు చేసే బాధ్యత మళ్ళీ ఈ కార్యనిర్వాహక వర్గాన్ని. అంటే మొదటిసారిగా శాసన నిర్మాణం అనేది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన బాధ్యతగా ఈ చట్టం గుర్తించింది. అలాగే రెండోది మొదటిసారిగా
కవనెంటెడ్ సివిల్ సర్వీసెస్. కవనెంటెడ్ సివిల్ సర్వీసులు రెండు రకాలుగా చెప్పుకుంటాండి, కవనెంటెడ్, అన్కవనెంటెడ్ అని చెప్పి. మనకు అర్థమైన భాషలు చెప్పుకుంటే కవనెంటెడ్ సివిల్ సర్వీసులు అంటే కలెక్టర్లు, అన్కవనెంటెడ్ అంటే కలెక్టర్ ఆఫీసులో క్లర్కులు. సో ఈ చట్టం ముందు వరకు కూడా ఈ కవనెంటెడ్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అధికారం లేదా హక్కు భారతీయులకు లేదు, అది కేవలం యూరోపియన్స్కి మాత్రమే ఉండేది. సో అలా కాకుండా ఈ చట్టం మొదటిసారిగా కవనెంటెడ్ సివిల్ సర్వీసెస్లో భారతీయులకి ప్రవేశం కల్పించారండి. దాన్నే ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ అంటారు. సో ఇది కూడా మళ్ళీ ఇంత మనం చెప్పుకున్న మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు ఇది కూడా జరిగిందండి. కవనెంటెడ్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించిన చట్టం ఏది అంటే మనకి 1853, రైట్. నెక్స్ట్ తీసుకుంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ప్రతి చార్టర్ చట్టాల్లో ఉండే కామన్గా ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే కంపెనీ పాలనని ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తున్నాం, ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తున్నాం అని ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసేదే చెప్పేది. కానీ 1853కి వచ్చేసరికి ఎక్కడా కూడా కంపెనీ పాలనని ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కోలేదు. కాబట్టి ఈ చార్టర్ చట్టం 1853నే ఈ చార్టర్ చట్టాల జాబితాలో చివరి చట్టంగా భావిస్తారు. ఎందుకంటే కంపెనీ పాలనని ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తున్నాము అని ప్రభుత్వం పేర్కోలేదు. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏ క్షణమైనా కూడా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసేయవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంకొక 20 సంవత్సరాలు పొడిగిస్తున్నామని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇదే చట్టాన్ని చార్టర్ చట్టాల జాబితాలో చివరి చట్టంగా భావిస్తారండి. సో ఇది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒకసారి అడిగాడు, ఇది కూడా అడిగాడండి. అంటే సివిల్ సర్వీస్లో భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం ఏదని అడిగాడు. అదేవిధంగా క్రింది వారంలో ఏ చట్టాన్ని చార్టర్ చట్టాల జాబితాలో చివరి చట్టంగా పరిగణిస్తారు, ఇది కూడా 2-3 సార్లు అడిగాను. గ్రూప్ 2లోని గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు, రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా భారత ప్రభుత్వ చట్టం 1858 అంటే ఇక్కడి నుంచి మనకి భారతదేశంలో రాణి పాలన మొదలైంది. అసలు అంతవరకు కంపెనీ పాలన ఎందుకు రద్దు చేసింది, రాణి పాలన ఎందుకు వచ్చింది అంటే మనకు తెలుసు. 1857 సిపాయి మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు. విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ అనే ఆయన ఈ సిపాయిల తిరుగుబాటునే మొదటి స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించాడని. బ్రిటిష్ ప్రభుత్వం ఏదో సిపాయిల తిరుగుబాటుని కొట్టిపారేసింది, కానీ ఈయన మొదటిసారిగా ఈ సిపాయిల తిరుగుబాటుని భారతదేశానికి సంబంధించిన మొదటి స్వాతంత్ర సంగ్రామంగా ఎవరు దీన్ని వర్ణించారంటే విడి సావర్కర్ లేదా వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన ఈ సిపాయిల తిరుగుబాటుని భారతదేశ మొదటి స్వాతంత్ర సంగ్రామంగా ఈయన వర్ణించడం జరిగింది. సో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సామర్థ్యాల మీద బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకం సన్నగిల్లింది. సో కాబట్టి భారతదేశ పరిపాలనా బాధ్యతల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి బదిలీ చేయడం జరిగింది. ఆ క్రమంలో తీసుకొచ్చిన చట్టమే మనకి భారత ప్రభుత్వ చట్టం 1858. దీని యొక్క ముఖ్య లక్షణం తీసుకుంటే పరిపాలనా బాధ్యతలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి బదిలీ చేయబడ్డాయని. అలాగే మనకు చెప్పుకున్నాం రెగ్యులేటింగ్ యాక్ట్ ఏమో ఒక ఆఫీసుని క్రియేట్ చేసింది, ఏంటిది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. పిట్స్ ఇండియా యాక్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ చట్టం ఏం చేసిందంటే ఈ 2 కార్యాలయాలను రద్దు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 2 కార్యాలను రద్దు చేసి వీటి స్థానంలో భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందండి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీటి స్థానంలో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో భారత రాజ్య కార్యదర్శి అనే ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో బెంగాల్ గవర్నర్ నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు, బెంగాల్ గవర్నర్ నుంచి భారత గవర్నర్ జనరల్ అయ్యాడు. ఈ చట్టం ఏం చేసిందంటే భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చిందండి. సో ఇప్పుడు ఒకసారి భారతదేశంలో రాణి పాలనలో పరిపాలన యొక్క క్రమానుగత శ్రేణి ఎలాగుండేది, హైరార్కీ ఎలాగుండేది అంటే భారతదేశ పరిపాలనకు సంబంధించి పైన బ్రిటిష్ రాణి, తర్వాత పార్లమెంటు, ఆ తర్వాత రాజ్య కార్యదర్శి, ఆ తర్వాత వైస్రాయ్, ఆ తర్వాత ప్రతి ప్రావిన్స్కి గవర్నర్. సో ఈ భారత రాజ్య కార్యదర్శి ఆయన భారతదేశ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్కి జవాబుదారీతనం లేదా బాధ్యత వహించేది. ఈయన వైస్రాయ్ సహాయంతో భారతదేశాన్ని పరిపాలన సాగేది. పైన మొత్తం అందరికీ పైన బ్రిటిష్ రాణి ఉండేది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఆ క్రమానుగత శ్రేణి లేదా హైరార్కీ అంటారు. అంటే రాణి పాలనలో భారతదేశ పరిపాలనకు సంబంధించిన క్రమానుగత శ్రేణి అంటే మనకి మొదటిసారిగా పైన అందరికన్నా టాప్లో రాణి, బ్రిటిష్ రాణి లేదా రాజు లేదా
తర్వాత పార్లమెంటు, తర్వాత రాజ్య కార్యదర్శి, తర్వాత వైస్రాయ్, తర్వాత గవర్నర్. సో ఈ భారత రాజ్య కార్యదర్శి ఆయన భారతదేశ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంటుకి జవాబుదారీతనం వహించాలి, అదేవిధంగా బాధ్యత వహించేది లేదా ఆన్సరబుల్ అంటాం, రైట్. సో ఇది మనకి భారత ప్రభుత్వ చట్టం 1858 మొదటిసారిగా ఏం చెప్పిందంటే భారతదేశ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ సిపాయిల తిరుగుబాటునే విడి సావర్కర్ భారతదేశానికి సంబంధించిన మొదటి స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించాడు. సో అది పక్కన పెట్టుకుంటే ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు తీసుకుంటే మనకి మొదటిసారిగా పరిపాలనా బాధ్యతలు, భారతదేశ పరిపాలనా బాధ్యతలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి బదిలీ చేయబడ్డాయి. అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఈ 2 కార్యాలయాల్ని రద్దు చేసి వాటి స్థానంలో భారత రాజ్య కార్యదర్శి అనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఈ చట్టం. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చింది. లార్డ్ క్యానింగ్ మొదటి వైస్రాయ్ లేదా చివరి గవర్నర్ జనరల్. లార్డ్ క్యానింగ్ మొదటి వైస్రాయ్ లేదా చివరి భారత గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్. భారతదేశ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ రాణి పాలనలో క్రమానుగత శ్రేణి తీసుకుంటే పైన బ్రిటిష్ రాణి, కిందని బ్రిటిష్ పార్లమెంటు, తర్వాత రాజ్య కార్యదర్శి, తర్వాత వైస్రాయ్, తర్వాత ప్రతి రాష్ట్రానికి గవర్నర్, రైట్. అదేవిధంగా ఈ చట్టాన్నే సుపరిపాలనా చట్టం, యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అని కూడా అంటారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 భారత ప్రభుత్వ చట్టం 1858నే సుపరిపాలనా చట్టం కూడా అని అంటారు, రైట్. ఇవి మనకి 1858 యొక్క ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైన ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారతదేశ పరిపాలనలో భారతీయులను కూడా భాగస్వాముల్ని చేయకపోతే భారతదేశాన్ని మనం ఎక్కువ కాలం పరిపాలించలేము, పరిపాలనలో భారతీయుల్ని కూడా భాగస్వాములు చేయాలి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సో అందుకోసం చెప్పి తర్వాత మనకి కౌన్సిల్ చట్టాలు వస్తాయండి. భారత కౌన్సిల్ చట్టం 1861. ఈ 1861 యొక్క ముఖ్యమైన లక్షణాలు తీసుకుంటే మొదటిసారిగా భారతదేశంలో ఇందాక మనం చెప్పుకున్నాం కేంద్రీకృత పాలనకి పునాదులు వేసింది ఎక్కడ అంటే మనకి రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పుకున్నాం. ఆ పునాదులు పీక్స్కి పతాక స్థాయికి ఎప్పుడు చేరాయి కేంద్రీకృత పాలన అంటే రాష్ట్రాలకి ఎటువంటి అధికారాలు లేకుండా మొత్తం అధికారాలు కూడా కేంద్రం చేతుల్లోనే పెట్టుకునే పతాక స్థాయి ఎప్పుడైందంటే చార్టర్ చట్టం 1833. ఆ పతాక స్థాయికి చేరిన కేంద్రీకృత పరిపాలన ఏదైతే ఉందో ఈ చట్టం మొదటిసారిగా వికేంద్రీకరణకు బీజాలు వేసిందండి. అంటే నెమ్మదిగా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం మొదలుపెట్టింది. వికేంద్రీకరణకి ఇది చట్టం బీజాలు వేసింది. మొదటిసారిగా రాష్ట్రాలకి నెమ్మదిగా వాటి యొక్క అధికారాలను తిరిగి వాటికి ఇచ్చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ చట్టం 1861 తీసుకుంటే భారతదేశ పరిపాలనలో భారతీయులకి అవకాశం కల్పించడం, భారతీయులను కూడా అవకాశం మరి భారతీయులకు అవకాశం కల్పించడం అంటే పరిపాలనలో భారతీయులు కూడా భాగస్వాములు చేయడం అంటే ఎలా చేయాలి, దానికోసం చెప్పి అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ఏం చేశాడంటే ఇందా మనం చెప్పుకున్నాం గవర్నర్ జనరల్కి 2 రకాల కౌన్సిల్ ఉన్నాయి. ఒకటి శాసన నిర్మాణ మండలి, 2 కార్యనిర్వాహక మండలి అని చెప్పి కానింగ్ తన యొక్క శాసన నిర్మాణ మండలిలోకి 3 భారతీయుల్ని నామినేట్ చేయడం జరిగిందండి. ఎవరెవరిని అంటే రాజా ఆఫ్ బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, సర్ దినకర రావు. ఈ 3 భారతీయుల్ని కూడా తన యొక్క శాసన నిర్మాణ మండలిలోకి అనధికారిక సభ్యులుగా, అన్అఫీషియల్ మెంబర్స్, అనధికారిక అంటే జస్ట్ భారతీయులు ఉన్నారు అంటే ఉన్నారని చూపించడం కోసం తప్ప ఎటువంటి అధికారాలు ఉండేవి కాదండి. సో అనధికారిక సభ్యులుగా తన యొక్క శాసన నిర్మాణ మండలిలోకి కానింగ్ ఈ 3 నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశ పరిపాలనలో భారతీయులను కూడా భాగస్వామ్యాలు చేసే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈ 3 కూడా శాసన నిర్మాణ మండలిలోకి నామినేట్ చేయడం జరిగింది. అలాగే విధంగా రెండోది తీసుకుంటే ఈరోజు మనకి ఆర్టికల్ 123 భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేస్తారండి. కానీ ఈ చట్టం ప్రకారం ఏంటంటే అత్యవసర సమయాలలో ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం వైస్రాయ్కి లేదా గవర్నర్ జనరల్కి ఈ చట్టం కల్పించింది. అదేవిధంగా 1859లో కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానం. పోర్ట్ఫోలియో అంటే
మంత్రిత్వ శాఖలు కేటాయించడం. ఇప్పుడు ఈరోజు మనం తీసుకుంటే అమిత్ షా పోర్ట్ఫోలియో ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాం. అలాగే ఒక్కొక్క వ్యక్తికి ఒక మంత్రిత్వ శాఖ కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో విధానం అంటారు. ఈ విధానాన్ని 1859లో కానింగ్ ప్రవేశపెడితే ఈ 1861 చట్టం అనేది ఈ పోర్ట్ఫోలియో విధానానికి చట్టపరమైన గుర్తింపు కల్పించింది. చట్టబద్ధత ఉందా పోనీ 1859లో కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించింది ఈ చట్టం. అదేవిధంగా భారతదేశంలో హైకోర్టులు ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకు ఉన్నదని చెప్పుకున్నాం. హైకోర్టులను ఏర్పాటు చేయాలి. హైకోర్టు వ్యవస్థకి పునాదులు వేసింది ఈ చట్టం. ఈరోజు మనకు హైకోర్టులు ఏవైతే ఉన్నాయో మొదటిసారిగా కలకత్తా హైకోర్టు, తర్వాత బాంబే, మద్రాస్, తర్వాత మిగతా అన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ హైకోర్టు యొక్క విధానానికి పునాదులు, హైకోర్టు విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం అంటే మనకి 1861. భారతదేశంలో హైకోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది చట్టం. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం 1861 అయిపోయింది. 1892 భారత కౌన్సిల్ చట్టం 1892. ఫస్ట్ ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కౌన్సిల్ చట్టం 1892 తీసుకుంటే ఆల్రెడీ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయులు 3 ఉన్నారని చెప్పుకున్నాం. ఆ అనధికారిక సభ్యుల సంఖ్యని పెంచింది చట్టం. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయుల సంఖ్యని పెంచింది. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇండైరెక్ట్ ఎలక్షన్, పరోక్ష ఎన్నిక విధానాన్ని ఈ చట్టం ప్రవేశపెట్టింది. వాటితో పాటుగా బడ్జెట్ మీద చర్చించే అధికారం గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ కల్పించి, చర్చించే అధికారం మాత్రమే, ప్రశ్నలు అడిగే అధికారం లేదు. బడ్జెట్ మీద చర్చించే అధికారం గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ఈ చట్టం కల్పించింది. అయితే భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదండి. మరి ఏమని ఉన్నది అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 112 ఏమంటుందంటే బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా నిర్వచిస్తుందండి. సో ఆర్టికల్ 1 భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు. బడ్జెట్కి బదులుగా ఆర్టికల్ 112 అనేది బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా నిర్వచించడం జరిగింది. ఈ చట్టం తీసుకుంటే బడ్జెట్పై చర్చించే అధికారం గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్కి ఈ చట్టం కల్పించింది. ఇవి 1892 యొక్క ముఖ్య లక్షణాలు. ఒకటి, గవర్నర్ జనరల్ యొక్క మండలిలో భారతీయుల సంఖ్యని పెంచడం. రెండోది, భారతదేశంలో పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టడం. మూడోది తీసుకుంటే మనకి బడ్జెట్ పైన చర్చించే అధికారం గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్కి చట్టం కల్పించింది. కానీ ఇక్కడ భారత రాజ్యాంగం విషయానికి వచ్చేసరికి భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు. బడ్జెట్కి బదులుగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 112 అనేది బడ్జెట్ను యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా నిర్వచిస్తుందండి. సో ఇది 1892 యొక్క ముఖ్యమైన లక్షణాలు. రైట్. నెక్స్ట్ మనకి కౌన్సిల్ చట్టం 1909, దీన్నే మింటో మోర్లే సంస్కరణలు. ఎందుకంటే ఈయన వైస్రాయ్, ఆయన రాజ్య కార్యదర్శి, వాళ్ళ పేరు మీదుగా మింటో మోర్లే సంస్కరణలు కూడా అంటారు, లేదా కౌన్సిల్ చట్టం 1909. ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే మత ప్రాతిపదిక నియోజకవర్గాలను కేటాయించటం. మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంగా ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వ్ చేస్తే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే వ్యక్తి ఆ సామాజిక వర్గానికి చెందినవాడు ఉంటాడు. కానీ అక్కడ ఓట్లేసేది, ఆయన ఎన్నుకునేది ఆ నియోజకవర్గంలోనే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ ఈ చట్టం ప్రవేశపెట్టిన మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గం కనుక ముస్లిం లీగ్ పార్టీకి కేటాయిస్తే, ముస్లిం లీగ్ పార్టీకి రిజర్వ్ చేసుంటే అక్కడ ఉండే ముస్లిమ్స్ మాత్రమే ఎన్నుకునే ఓట్లేసే విధానం, దాన్ని మత ప్రాతిపదిక నియోజకవర్గాల విధానం అంటారని. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాల్లో కేటాయించిన చట్టం ఏది అంటే మనకి 1909. కాబట్టి ఈ మింటోనే ఏమంటామంటే ఈ మింటోనే మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటామండి. మింటోని మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు. ఈ చట్టం 1909 ముఖ్యమైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముస్లింలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలను కేటాయించడం. ఎందుకు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది అంటే మనకి
ఒకసారి కొంచెం అంటే ఎగ్జామ్కి మనకి అవసరం లేదు కానీ కొంచెం విషయ పరిజ్ఞానం ఉండాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ముస్లింలకు ఇచ్చారు అంటే 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనని ప్రకటించింది. అంటే బెంగాల్ని ఇప్పుడున్న వెస్ట్ బెంగాలే కాకుండా అస్సాం మొత్తానికి కానీ బెంగాల్ అనేవారు. ఆ బెంగాల్ని రెండుగా విభజిస్తామని ప్రకటించింది. ఆ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమాన్ని 1905లో ప్రారంభించిందని. 1906లో ముస్లిం లీగ్ కూడా ఈ ఉద్యమంతో భాగస్వామ్యం అయింది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ కలిసి ఉంటే ఉద్యమాన్ని సప్రెస్ చేయడం, అణిచివేయడం కష్టం అవుతుంది. కాబట్టి విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్ అనే సూత్రం ఆధారంగా భారత జాతీయ కాంగ్రెస్ని ముస్లిం లీగ్ పార్టీని వేరు చేసే విధానంలో భాగంగా, వేరు చేసే ప్రయత్నంలో భాగంగా ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగిందండి. సో మింటోనే మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు అని అంటారు. అదేవిధంగా మనకి 1861 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క శాసన నిర్మాణ మండలిలోకి భారతీయులకు అవకాశం కల్పించారు. కానీ ఈ చట్టం ప్రకారం ఏంటంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోకి మొదటిసారిగా భారతీయులకు ప్రవేశం కల్పించింది చట్టం. బందా చెప్పుకున్న రాజా బెనారస్, మహారాజా పాటియాలా, దినకర్ రావు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని శాసన నిర్మాణ మండలిలో క్యానింగ్ నామినేట్ చేయడం జరిగింది. కార్యనిర్వాహక వర్గంలోకి అప్పటికి ఇంకా లేరు భారతీయులు. ఈ చట్టం 1909 మొదటిసారిగా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోకి మొదటిసారిగా భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం ఏదైందంటే మనకి 1909 కార్యనిర్వాహక వర్గంలోకి భారతీయుల ప్రవేశం. ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే ఈయన గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడు. ఈయన్ని న్యాయ సభ్యునిగా నియమించారండి, అపాయింట్ యాజ్ ఏ లా మెంబర్. ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. 1900 కౌన్సిల్ చట్టం 1909 లేదా మింటో మోర్లే సంస్కరణలు. ఎందుకంటే ఈయన ఒకటేమో వైస్రాయ్, ఇంకోటేమో భారత రాజ్య కార్యదర్శి, వాళ్ళిద్దరి పేరు మీదుగా మింటో మోర్లే సంస్కరణలు అంటారు. దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఒకసారి మళ్ళీ చూసుకుంటే, ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది చట్టం. కాబట్టి మింటోనే మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు అని చెప్పి మింటోని అంటారు. అదేవిధంగా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోకి మొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించిన చట్టం ఏది అంటే మళ్ళీ మనకి 1909 చట్టమే. ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈయన్ని గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడైన ఈయన్ని న్యాయ సభ్యునిగా నియమించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ జనరల్ యొక్క శాసన నిర్మాణ మండలిలో భారతీయుల సంఖ్యని 16 నుండి 60కి పెంచింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ అనధికారిక సభ్యులే అండి, అన్అఫీషియల్ మెంబర్సే. మొత్తానికి భారతీయుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరగడం మనం కూడా గమనించవచ్చు. 16 నుండి 60కి పెంచడం జరిగింది. స్టిల్ అఫీషియల్ మెజారిటీ ఇంకా బ్రిటిషర్స్ చేతిలో ఉన్నది, అనధికారికంగా వీళ్ళ సభ్యులు మాత్రమే. కానీ 16 నుండి 60కి పెంచింది ఇదే చట్టం, 1909 చట్టమే. ఇవి దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు 1909.